నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, తాంత్రికులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఇప్పుడు కలిపురుషుడు అని అంటుంటాం. ముఖ్యంగా మనకి కలియుగం ఇది. కలియుగంలో కలిపురుషుడు యొక్క ప్రభావం ఉంటుందో చాలా మంది నమ్ముతూ ఉంటారు. కానీ కలి కన్నా కలితో పాటు రాహు కూడా ఉంటాడన్నట్టుగా విన్నాం. అది నిజమా అంటారా? అసలు రాహు ఏ రూపాల్లో ఉంటారో, అసలు కలి పురుషుడు ముందా రాహు తర్వాత అసలు ఎవరు వీళ్ళిద్దరిలో ముందు ఉంటారంటారు? ఎవరంటారు? చూడండి, మనకు విశ్వంలో రాహు శక్తి అనేది అనంతమైనది. ఎప్పటికీ ఆ శక్తి చుట్టూ తిరుగుతానే ఉంటుంది. ఎందుకంటే రాహు అనేవాడు మాయాస్వరూపం. పైగా రాహుకు ఆ పోస్ట్ ఇచ్చినది ఇంకా మాయావి అయిన శ్రీ మహావిష్ణువు. రాహుకి ఇది ఇచ్చిండేది అంటే రాహు కేతువులుగా బ్రతుకు తెరివి ఇచ్చిండేదే శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ విశ్వశక్తి అనేది ఈ రాహు కూడా తీసేసుకున్నాడు. అందుకే అంతటా వ్యాపించి ఉంటాడు ఈయన రాహు శక్తి అనేది. ఈ కలికాలంలో ఎక్కువగా ప్రబలం అవుతుంది ఆయన శక్తి. ఎందుకంటే కలికాలం అనేది మన అందరికీ తెలుసు. కలిపురుషుడు తన అంగాన్ని చేతిలో పట్టుకోవడం, నాలుకని చేతితో పట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వాక్కు, అక్కడ కామము, ఈ రెండిటి మీదనే కలికాలం అంతా, కలియుగం అంతా నడుస్తుంది. ఈ రెండిటిలో కామానికి, విశృంఖలత్వ కామానికి రాహు అధిపతి, టెక్నాలజీకి రాహు అధిపతి. మీరు చూస్తే ఈ గడిచిన ఈ కలియుగమైన 5000 సంవత్సరాల్లో రాహు ఈ మధ్య బాగా ప్రబలంగా అవుతున్నాడు. ఇంకా ఫ్యూచర్లో రాహుదే కాలం అంతా. కలిపురుషుడు ఉండదంటారు. అంటే కలితో పాటు సమానంగా. ఎందుకంటే చూడండి, టెక్నాలజీ ఎక్కడ గ్రో అవుతుందో అక్కడ రాహు ఉంటాడు. టెక్నాలజీ ప్రియుడు రాహువు. సో టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడ రాహు ఉంటాడు. మనకంతా ఇప్పుడు టెక్నాలజీనే. అత్యంత భయంకరమైన టెక్నాలజీ మనకు ఫోనే. అది ఒక చిన్న రాహువు. దాన్ని మనం ఎప్పుడు జోబిలోనే పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఒకటి. ఇక మనకు ఎప్పుడు ఈ సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. సెల్ ఫోన్ టవర్స్ ఇవి అన్ని చోట్ల రాహు ప్రభావిత అనేది ఉంది. అందుకనే రాను ఇంకా భయంకరంగా చెడిపోతుంది సొసైటీ బికాజ్ ఆఫ్ రాహు. కాబట్టి రాహుని కలిని వేరుగా చూడలేదు. ఇద్దరూ కూడాను సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళే అన్నమాట. సో ఇలా రాహుని మనం అభివర్ణించుకోవచ్చు. అందుకని ఈ రాహు మాయ నుంచి మనం బయటపడాలంటే ఆ రాహుకి సంబంధించిన వస్తువులు ఏవే ఉన్నాయో వాటి పట్ల కొంచెం దూరంగా ఉండడం, మొబైల్ ఎక్కువ వాచ్ చేయడం అనేది చేస్తాం. అది కొంచెం తగ్గించుకోవాలి. అయితే మొబైల్లో కూడా రాహు, మొబైల్ అంటేనే రాహు అండి. టెక్నాలజీ అంతే కదా, మొబైల్ అంటేనే టెక్నాలజీ. కాబట్టి ఆ మొబైల్లోనే రాహు ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనకు జపాన్ ఇట్లాంటివి చూడండి, విపరీతమైన టెక్నాలజీ. రాహు పరిపాలిత ప్రాంతాలు అవన్నీ. ఎక్కడ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందో అక్కడ పక్కా ఇంకా రాను వరెస్ట్ అయిపోతుంది. ఇంకా చూడండి, ఇప్పుడన్నా ఏమైనా ఉంది, ఇంకా రాను ఇంకా ఎంత విశృంఖలత్వం వస్తుందో సమాజంలో. అదంతా రాహు మాయ. కానీ ఇప్పుడు రాహు కేతు పూజ కూడా చేయించు. ఆ రాహు ఈ రాహు ఒకడేనా? అంటే శాంతి మార్గానికి ఏమైనా లొంగడంటారా రాహు? రాహుకి రెగ్యులర్గా చేసేది శ్రీకాళహస్తిలో రాహుకేతు శాంతి అనేది చేస్తారండి. ఇది సర్పరాజాలకు సంబంధించిన శాంతి ప్రక్రియలు చేస్తారు. అది రెగ్యులర్గా సాత్విక మార్గంలో చేసేది. తాంత్రిక మార్గంలో అయితే చిన్నమస్తా దేవతని ఎక్కువ చేయాలి. చిన్నమస్తా ఆరాధన ద్వారా చాలా అత్యద్భుతంగా రాహుగ్రహం అనేది శాంతిస్తుంది. ఇక దీంతో పాటు ఇప్పుడు రాహు అనేవాడు మందుకి, పొగ అంటే సిగరెట్లకి, జూదానికి, విపరీతమైన క్లబ్బులు, పబ్బులు, వీటన్నిటికీ ఆధిపత్యం రాహువే. ఎక్కడెక్కడ గబ్బులు వేయాలో అక్కడంతా రాహు ఉంటాడు. ఎక్కడైతే చెడు ఉంటుందో అదంతా రాహు ప్రభావం అంటారు. చెడు అంటే చెడుపే కాదండి, ఇక భయంకరంగా మనము వరెస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి దారి తీసే చోట రాహు ఉంటాడు. కాబట్టి వీటన్నిటిని మనము కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా మ్యానిపులేట్ చేయగలిగితే రాహు అనేవాడు కంట్రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగుతా అంటాడు. మందుని మీరు గాజు గ్లాసులో తాగడం ద్వారా రాహు కొంచెం శాంతిస్తాడు. ప్లాస్టిక్ గ్లాసులో తాగితే ఏమనుకోండి, రాహు ఇంకా ధూళి తీరుస్తాడు. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే శని, శనావత్ రాహు అంటారు. కాబట్టి
గాజు గ్లాసులో తాగడం ద్వారా మంచి ఫలితాలు ఇస్తాడు రాహు. తర్వాత స్మోక్ చేస్తూ ఉంటారు కొంతమంది. స్మోక్ చేసేటప్పుడు ఇలా పైకి రింగుల్లా అట్లా అట్లా రింగులు వదిలేది, పైకి వదిలేది, అట్లా వాళ్ళు టాప్ నాచ్కి వెళ్తారంట. అంటే వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారంట. ఓకే. అలా పైకి పొగ వదిలే వాళ్ళు, కిందికి పొగ వదిలే వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయంట. ఎందుకంటే రాహుని వదిలినప్పుడు ఆ టాప్ నాచ్ చూపిస్తామంట రాహుకి. దానివల్ల రాహు మనల్ని కూడా టాప్ లో పెడతారంట. ఇలా జూదం అయితే ఇలా ప్రతి దానికి ఆయన ఫీల్డ్ లో మ్యానిపులేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు వ్యభిచారం కూడా జరుగుతుంటాయి, అవి కూడా రాహు ప్రభావం అంటారా? వ్యభిచారంలో రాహువు శుక్రుడు ఇద్దరిది ఉంటుంది కాంబినేషన్. ఇలా ఈ రాహుని మనం కొన్ని రకాలుగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కలి పురుషుడు అని కాకుండా రాహు పురుషుడు అన్నట్టుగా ఇంకా మనం చూడొచ్చు. అంతే, ఇంకా కంప్లీట్ రాహువే, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగే. ఇంకా కానీ చాలా మందికి తెలియదు కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం ఉంటుంది, కానీ రాహు కూడా రాహువేనండి. ఇప్పుడు అత్యంత విపరీతమైన విశ్వశక్తి రాహువే. ఆయన్ని కంట్రోల్ చేయగలిగిండేది ఒక చిన్నమస్తాదేవి మాత్రమే. తాంత్రిక పరంగా అయితే దక్షిణాచారంలో అయితే దుర్గాదేవి. సో ఇంకా భయపడవలసిన అవసరం లేదు, కానీ పరిహారాలు చేసుకుంటే మాత్రం పరిహారాలు చేసుకొని ఆయనకు అనుకూలంగా మనం మారగలిగితే ఫలితాలు ఇస్తాడు. మీకు అనుకూలంగా ఆయన మారేది అది కళ్ళ. అంటే ఇప్పుడు శ్రీకాళహస్తిలో చేయించుకుంటారు, సో వాళ్ళకి తగ్గుతుంది అంటారా? ఖచ్చితంగా అండి తగ్గుతుంది. అంటే అది శక్తి కేంద్రం కదండి, ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే ఇంకా వీటితో పాటు ఎక్కడెక్కడ ఉంటారంటారు రాహు? అంటే ఇప్పుడు జోదం అన్నారు, మద్యం అన్నారు, మొబైల్ అన్నారు, ఇంకా ఏ రూపాల్లో కనపడతానికి చాలా మంది కొత్త డ్రెస్సులు వేసుకుంటున్నాను అంటారు. డ్రెస్సుల్లో కాదండి, ఎక్కడనేది మనకు మాయా స్వరూపం. అంటే బెట్టింగ్స్ ఉంటాయి, ఇది రాహు స్వరూపమే. బెట్టింగ్స్ కూడా బెట్టింగ్స్ రాహువే. ఎయిర్ పొల్యూషన్ ఇవి రాహువే. విమానాలు రాహువే. ఇలా పబ్లిక్ టాయిలెట్స్ రాహువే. ఈ పబ్లిక్ టాయిలెట్స్ లో భయంకరంగా పోయి ఉచ్చపోస్తూ ఉంటారు. అది ఎంత రాహు బ్యాడ్ ఎనర్జీ అంటే, రాహు గుడ్ ఎనర్జీ ఉంటుంది, రాహు బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది. ఒక కాయిన్కి రెండు సైడ్లు ఉంటాయి కదండి. పబ్లిక్ టాయిలెట్స్ అనేది ఎంత పరమ ఇది అంటే ఆ ప్లేసు, రాహు భయంకరమైన నెగిటివ్ లో ఉంటాడు. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళు కానీ, కర్కాటక రాశి వాళ్ళు కానీ పబ్లిక్ టాయిలెట్స్ పోకపోవడం మంచిది. పట్టేసుకుంటాడు రాహు, నలిపడేస్తాడు చంద్రుణ్ణి. సో అలర్ట్ గా ఉండాలి. పబ్లిక్ టాయిలెట్స్ ఈ రాశుల వాళ్ళు అస్సలు ఉపయోగించకూడదు. చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి ఉపయోగించుకోకుండా ఉంటే. బెటర్, సేఫ్ గా ఉంటారు. సేఫ్ గా ఉంటారు. అందుకే చూడండి, రాహు బాలేనోడికి కూడా టాయిలెట్ క్లీన్ చేసుకొని మంచి గుడ్ రెమెడీ అంటూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారుగా, మరో టాపిక్ తో కలుద్దాం.